పారిశుద్ధ కార్మికుల కోసం నా కోసం 28 రోజుల నుంచి పనిచేసినటువంటి ప్రైవేటు కార్మికులకు మరియు మున్సిపాలిటీ కార్మికులకు ఈరోజు వారు చేసిన కష్టానికి బట్టలు మరియు సన్మానం కార్యక్రమం 45 రోజుల కింద ఏదైతే ఎలక్షన్లకు వచ్చి ఏదైతే వాగ్దానం ఇచ్చినో నన్ను గెలిపిస్తే నేనైతే పనులు చేస్తా అని చెప్పినో ఒకటి ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేయడము, రెండు రోజు ఓపెన్ ప్లాట్లల్లో చెట్లను కావచ్చు, రోడ్ల వెంబడి ఉన్న చెత్తను కావచ్చు అన్నీ క్లీన్ చేయడం, మూడోది వచ్చేసి సీసీ కెమెరాలు, నాలుగోది వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంటు. ఈ 4 నేను ఎలక్షన్లో నా మేనిఫెస్టోలో చెప్పిన. దానిలో ముందుగా ఫస్ట్ డ్రైనేజీ చెట్టు ఓపెన్ ప్లాట్ క్లీన్ చేయడం జరిగింది 28 రోజులు. ఈ రోజుకి రోజు 2 జేసీబీలు, 8 ట్రాక్టర్లు, 16 నుంచి 19 మంది ప్రైవేట్ లేబరు ప్లస్ మున్సిపాలిటీ 3 లేబరు. ఇంతమందితోని 28 రోజులు నా యొక్క టీము, నా ఎలక్షన్లో పనిచేసినటువంటి టీం అవుతుంది. వీళ్ళందరూ దావుద్ అవుతుంది. మొత్తం నా కోసం అహర్నిశలు కష్టపడేటువంటి నా టీముతోని నేను ఒక్కరిని నా డబ్బులు పెట్టేంత మాత్రం ఇది ఒక్కంతో కాదు. ఇది ఒక యంత్రాంగం లాగా మొత్తం అందరూ కలిసి నా వెన్నంటుండి వారు నేనున్న ఎటన్నా పోయినా వాళ్ళే నడిపించి వాళ్ళ సొంత పనిలాగా భావించి నా వెనకాల ఉండి నడిపించినందుకు ఈరోజు ఇది సక్సెస్ అయిందనేది వారందరికీ కూడా వాళ్ళకు కూడా నా కోసం కష్టపడినందుకు ప్రజల కోసం కష్టం వారికి కూడా పాదవందనం తెలుపుకుంటూ ప్రతిరోజు నిత్యం చెత్త బండి వస్తుంది, చెత్త తీస్తానికి వస్తుంది, కాలువ ఇష్టలు వస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మిగిలిన అన్నం కావచ్చు, క్లాతులు కావచ్చు, లేకుంటే కవర్లు కావచ్చు దయచేసి మురికాలలో వేయకండి, రోడ్ల మీద వేయకండి. వేస్తే మన ఇల్లును మనం ఖరాబ్ చేసుకునేది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి దయచేసి నా ప్రజలందరూ దీన్ని నా యొక్క సూచనగా, నా యొక్క విజ్ఞప్తిగా భావించి ఈ ఎట్లున్నదో ఆ విధంగా అట్లా ఉంచాలని కోరుకుంటూ ఇంకొక చిన్న అంశం చెప్పాలి. నాకు ఎలక్షన్ల ముందు ఈ సీటు రావడానికి కారణమైనటువంటి మా ఎక్స్ఎంపీ మాలత్ కవిత గారు మరియు నా వెంబడి ఉన్నటువంటి టీము యాళ్ళ మురళిరెడ్డి కావచ్చు, మరియు శంకర్ నాయక్ గారు కావచ్చు, రవీంద్రరావు కావచ్చు, సత్యవతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు ఈ టికెట్ ఇప్పడానికి ఎంతో ప్రయత్నం చేసి నాకు టికెట్ ఇప్పించినందుకు, వాళ్ళు నేను గెలిచినందుకు, వాళ్ళు నాకు ఇప్పించిన నా మీద ఉన్నటువంటి బాధ్యతను నేను బాధ్యత పెడితే ఆ బాధ్యతను కూడా పూర్తి చేసినట్టుగా నేను భావిస్తూ వారికి టికెట్ ఇప్పించినందుకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినందుకు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మరియు మాలత్ కవిత గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ